17 సంవత్సరాల నుంచి నేను జాబ్ చేస్తున్నాను. 17 సంవత్సరాలు 5,000 రూపాయలతో నుంచి స్టార్ట్ అయింది నా యొక్క జీతం. 70,000 వస్తున్నాయి ఇప్పుడు గవర్నమెంట్ జీతం. 70,000 వచ్చిన తర్వాత 1.5 year బ్యాక్ నాకు ఒక మై గ్రేట్ అప్లైనర్ మా రిలేషన్ ద్వారా నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం అయింది. కానీ ఇందులో నిలబడడానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది మై గ్రేట్ మెంటర్ ధనలక్ష్మి మేడం శంకర్ సార్కి ఒకసారి విక్లాప్ చేయండి. నేను కూడా అనుకున్న జాబ్ వస్తే నా లైఫ్ మారుతుంది, ఖచ్చితంగా ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, గ్రూప్స్ కానీ తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదైనా కొడితే నా లైఫ్ మారుతుంది అనుకున్నా. కానీ పోలీసు ఉద్యోగం వచ్చింది, కానీ నా లైఫ్ ఏం మారలేదు. 17 సంవత్సరాలు జీతం మాత్రమే ఉంది, అక్కడ జీవితం ఏం మారలేదు సార్. ఎందుకంటే అదే రెంటిల్లు, అదే 2 కారు, కానీ నా లైఫ్ ఏం మారలేదు. జస్ట్ ఈ వెస్టేలా నేను నమ్మలేదు. ఒక 3 నెలలు మా సిస్టర్ నా ఎంబడి వచ్చింది, నువ్వు ఇలా వాడుకో నీకు తగ్గుతుందని. నాకు బాడీలో కొలెస్ట్రాల్ పెరిగింది, 350 ఉన్నది. ఒక ఫ్లాక్స్ ఆయిల్ వంట నూనె వాడుకుంటే 15 రోజుల్లో 350 నుంచి 150 వచ్చింది సార్. కొలెస్ట్రాల్ తగ్గిన తర్వాత వంట నూనె వాడుకుంటే మా పిల్లలకు ఆకలి పెరిగింది, ఆకలి ఎక్కువ పెరిగింది. తర్వాత ఇంట్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ బాగుందని చెప్పిన తర్వాత అప్పుడు నేను కొంచెం బిలీవ్ చేసిన తర్వాత కొన్ని మీటింగ్లు, ఎప్పుడంటే మా మెంటర్ ధనలక్ష్మి మేడం మీటింగ్లు, ఎంఎస్ఆర్ గురువు గారి మీటింగ్లు, ఎప్పుడంటే ఈ అసోసియేషన్లో కలిసి కొంచెం ముందుకు వెళ్ళినో నాకు జాబు ఫస్ట్ ఏమనుకున్నా అంటే నేను ఫస్ట్ వాడుకున్నందుకు 340 రూపాయలు నా అకౌంట్లో పడ్డది. నాకు అక్కడ 70,000 గవర్నమెంట్ జీతం. మరి 340,000 పెద్దదా గవర్నమెంట్ జాబ్ పెద్ద సార్? 70,000 అంటే నాకు పెద్దదే. కానీ ఇప్పుడు నాకు అక్కడ 70,000 వస్తున్నాయి, ఇక్కడ 50,785 రూపాయలు ఈ నెల ఉంటుంది. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే జాబ్ స్థాయి కొంచెం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది, వెస్టేజ్ స్థాయి పెరిగినట్టు అనిపిస్తుందా? ఇంకొక 2-3 మంత్స్లో 75,000 దాటితే మరి జాబ్ చేస్తావా వెస్టేజ్ చేస్తావా అంటే ఏం చేస్తాం సార్ మనం? వెస్టేజ్, అవునా కదా? మరి అలాంటి మంచి ప్లాట్ఫామ్లో నిలబడ్డా. కాబట్టి మీరు కూడా ఈరోజు సార్ చెప్పే సెషన్ వినండి. అసోసియేషన్ చాలా గొప్పది. ఎంఎస్ఆర్ గురువు గారి మాట వింటే మీరు అందరూ లీడర్గా నిలబడతారు. మేడం వాళ్ళ మాటలు కూడా వింటే మీకు ధైర్యం వస్తుంది. కాబట్టి రేపు డిసెంబర్ వరకు ఖచ్చితంగా 1,00,000 పైన ఇన్కమ్ తీసుకొని ఒక కార్ తీసుకోవాలని గోల్తో పనిచేస్తుంది. వస్తుందా సార్? సంవత్సరం అయింది, 50,000 వచ్చినాయి. 70,000 రావడానికి 17 సంవత్సరాలు కష్టపడ్డా. మరి ఇక్కడ వస్తుందా లేదా? ఇంకొక 5 నెలలు అయిపోయింది, 5 నెలల్లో 1,00,000 దాటుతుంది. 100% కార్ తీసుకుంటా, 1,00,000 తీసుకుంటా. ఇక్కడనే కామారెడ్డి మీటింగ్ అప్పుడు మళ్ళీ ఇదే వేదిక మీద మీకు చెప్పాలని కోరుతున్నాం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇంతసేపు మాట్లాడిన వ్యక్తులు 50 నుంచి 1,00,000 కదా. మరి 1,00,000 ఉందా పైన ఉందా సార్? డబ్బులు ఉన్నాయా? నాకు డౌట్ ఉంది, చూద్దాం మరి ఎవరైనా ఉంటారు మేడం సార్. నాకైతే డౌటే. 1,00,000 17 ఏళ్ళు చేస్తే 70,000 వచ్చింది సార్. మరి ఇలా 2-3 ఇయర్స్ చేస్తే 1,00,000 నుంచి వచ్చింది, అడుగుదాం వాళ్ళని. ఓకేనా? గుడ్ మార్నింగ్. మనం ఒకసారి బిగ్ క్లాప్స్ ఇస్తే మేడం సార్ ఇన్వైట్ చేద్దాం.